శుభోదయం. అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియ దేవుని ప్రజలారా, ఈ దిన వాక్య ధ్యానం నిమిత్తమై సిద్ధంగా ఉన్నారు కదూ? అయితే పరిశుద్ధ లేఖన భాగంలో నుండి కీర్తన గ్రంథం 27వ కీర్తన 4వ వచనం మాత్రం చదువుకుందాం. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు ప్రభు. మరి ఒక నూతన దినాన్ని బహుమానంగా ఇచ్చినందుకు స్తుతి చెల్లిస్తుంటున్నాం. ఈ నూతన దినములో మా ప్రభు మీ వాక్కు ద్వారా మీ ముఖదర్శనం చేసుకుని ఈ దిన కార్యక్రమంలో అడిగిడుతుండగా ప్రభు మీరే మాతో మాట్లాడమని మీ వాక్కు చేత మమ్మను బలపరిచి ఈ దినమంతట్లో విజయవంతమైనటువంటి విశ్వాస జీవితాన్ని కొనసాగించినట్లు మీ కృపను మాకు ప్రసాదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని ప్రజలారా, దావీదు భక్తుడు ఒక ప్రత్యేకమైనటువంటి వరాన్ని ఆయన కోరుతున్నాడు. ఈ దినాలలో ఎవరైనా దేవుణ్ణి వరం అడిగితే, దేవుడు నీకేం వరం కావాలి అని కోరుకో అని అంటే మనం ఎన్నెన్నో రకాలంటి కోరికలు కోరుతాం. ఒక్క మాట చెప్పాలంటే గొంతెమ్మ కోరికలు అంటుంటారు కదా, అలాగన ఎన్నో రకాలైనటువంటి ఈ లోక సంబంధమైన కోరికలు కోరుకుంటుంటాం. అయితే దావీదు భక్తుడు దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఒక్క వరం అడుగుతున్నాడు. ఏమిటి అని అంటే ఈ వచనంలో మనం చూస్తున్నాము కదా, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. సో దావీదు భక్తుడు తన యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో ఒక వరం అడుగుతున్నాడు. ఏమిటి అని అంటే ఆయన ప్రసన్నతను చూడడానికి, ఆయన ఆలయములో ధ్యానించటానికి ఆ దేవుని యొక్క వరాన్ని కోరుకుంటున్నాడు. ఈ దినాలలో చాలామంది ఏమనుకుంటారంటే దేవుని మందిరంలో ధ్యానించడం అనేటువంటిది అది చాలా ఆషామాషిగా మారిపోయినట్టుగా అనిపిస్తుంది నేటి ప్రపంచం. ఎందుకొరకంటే ఈ దినాలలో మనం చూస్తున్నాం కదా, అనేకమైనటువంటి వార్తలు వింటున్నాం. క్రైస్తవ సంఘాలలో ఈ సంఘం ఆ సంఘం అని కాకుండా, ఈ డినామినేషన్ ఆ డినామినేషన్ అని కాకుండా, ప్రతి సంఘంలో కూడా ఏదో ఒక గొడవ. ఆదివారమే సంఘ కాపరులైతే, సంఘ నాయకులైతే పోట్లాడుకోవడం అనేది మనం చూస్తున్నాం. వారు అనుకుంటుండొచ్చు, బహుశా మేము దేవుని మందిరములో నివసించాలని కోరుకుంటున్నాం, జీవితకాలమంతా నేనే ఈ పదవులు నేను అనుభవించాలి అనేటువంటి ఆశ లేకపోతే ఆతురత అనేటువంటిది విశ్వాస యొక్క జీవితాన్ని పాతాళానికి నెట్టివేస్తుందన్న సంగతి గ్రహించటం లేదు. ఈ గొడవల వలన ఈ దినంలో చాలా సందర్భాలలో మనం న్యూస్లో మనం చూస్తున్నాం. అనేక సంఘాలు పోట్లాడుకుంటున్నాయి. దేని కొరకు? దేవుని మందిరంలో నివసించటానికి అని అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి కాదు. ఇక్కడ కీర్తనాకారుడు దావీదు భక్తుడు అంటున్నాడు కదా, ఆయన ఆలయములో ధ్యానించుటకు, ఆయన మందిరములో నేను నివసించగోరుతున్నా. దేవుని మందిరంలో నేను ఎందుకు ఉండాలనుకుంటున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి పదవుల కొరకు లేకపోతే ఇక్కడ డబ్బు కొరకు కాదు, కానీ కేవలము దావీదు భక్తుని యొక్క ఆశ ఏమిటంటే, ఆయన కోరిక ఏంటంటే దేవుని మందిరంలో నివసించాలంటే కూడా దైవవరం కావాలి అని. అది కూడా దేవుని వరమే, కానీ మనుషుల వరం ఎలాగనే ఉంటుందంటే లోక సంబంధంగా ఉంటుంది. దైవవరం పొందుకున్నటువంటి వ్యక్తి, విశ్వాసి ఎలాగుంటాడంటే దేవుని మందిరములో దైవ వాక్యాన్ని ధ్యానిస్తారు, దేవుని మందిరములో ఆయన ప్రసన్నతను చూస్తారు. ప్రియ దేవుని ప్రజలారా,
ఈ వరం నువ్వు కావాలని కోరుకుంటున్నావా? అయితే ఇప్పుడే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించు. ప్రభు నీకు సహాయం చేస్తారు. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, ఆయన ప్రసన్నతను చూచుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు, మీ కుటుంబాలకు ఆ గొప్ప ఆత్మీయ వరాన్ని అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభు, కృపగల నాయన, మీరు అనుగ్రహించిన ఈ దివ్యమైన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఆనాడు దావీదు భక్తుడు ఏ రీతిగా అయితే మా తండ్రి మీ సన్నిధిలో వరం కోరుకున్నారో, మా ప్రభా మేము కూడా నాయన ఆలయంలో మీ వాక్యాన్ని ధ్యానించుటకు, మీ ప్రసన్నతను చూచేటువంటి వరం మేము పొందుకొని నాయన మీ పరిశుద్ధ సన్నిధి అందరి సహవాసంలో నిత్యం ఎదుగుచు అనేకులకు దీవెనకరంగా, సాక్షికరంగా, మీకు మహిమకరంగా ఉన్నట్లు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుమని యేసు దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.